ఒక నగరానికి పక్కనే ఉన్న అడవి చాలా సంతోషంగా పక్షుల పాటలు, జింకల పరుగు, నెమలి నాట్యంతో కలకలలాడుతూ ఉండేది. ఆ అడవిలో వృద్ధ వృక్షం నెమలితో ఇలా అంటుంది: నువ్వు నాట్యం చేసినప్పుడల్లా నా హృదయం సంతోషంతో నిండిపోతుంది. చెట్ల నీడలో జింకలు, కోతులు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ప్రకృతి ఓ తల్లిలా ఆ అడవి జంతువులను ప్రేమిస్తుంది. దూరంగా యంత్రాల గర్జన వినిపిస్తోంది. ఇక్కడ 50,000 ఇన్వెస్ట్మెంట్తో ఐటీ పార్క్ నిర్మిస్తాం అని మనుషుల గొంతుగాల్లో వినిపిస్తుంది. వృక్షం ఊగుతూ మూగదైన వేదనను చెబుతుంది. ఈసారి నేను నిలువలేను. నెమలి రెక్కలు ముడుచుకుంటుంది. జింకలు, కోతులు తలదాచుకుంటాయి. ప్రకృతి అడుగులపై వణుకుతుంది. యంత్రాలు గర్జిస్తూ చెట్లపై దూకాయి. పక్షులు గాలిలో ఎగరిపోతూ చివరిసారి అరుస్తున్నాయి. వృక్షం కూలిపోయింది. నెమలి చూస్తూ కన్నీరు కార్చి బయటకు పరుగులు తీస్తుంది. అడవి నిశ్శబ్దమైంది. జింకలు పరుగెత్తి ఆగపోయాయి. ముందు అడవి లేదు, మార్గం లేదు, భయం మాత్రమే. కొన్ని రోజుల తర్వాత అడవి నాశనం కావడం వల్ల నగరాన్ని ఆకస్మికంగా మేఘాలు చుట్టుముట్టాయి. ఆకాశం నుంచి మంటల వర్షం కురుస్తోంది. ప్రజలు బతుకుకోసం పరుగులు తీయడం ప్రారంభించారు. ఇంకొక వైపు తుపాన్ వచ్చి నగరంలోకి భారీగా నీటిని తీసుకొచ్చింది. కొందరికి తినేందుకు తిండిలేదు. ప్రకృతి భయంకరంగా మారిపోయింది. ఈ కథలో నీతి: ప్రకృతిని నాశనం చేసిన మనిషిని ప్రకృతి ఎన్నటికీ క్షమించదు. అడవి కేవలం జంతువుల కోసం కాదు, అది మనందరి జీవన శ్వాస, సంరక్షణ, సమతుల్యత. దాన్ని రక్షించకపోతే మన భవిష్యత్తు ఉండదు.